హలో గైస్, నమస్తే, వనకం, శ్రీ ఆదాం. ఐఎమ్ యువర్ SGK. హలో మామా బ్రోస్. ఈరోజు ఈ వాలిటిక్స్ ఏ క్రిప్టో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ వాలిటిక్స్ ఏ ఒక డీపిన్ ప్రాజెక్ట్ మామాస్. ఈ వాలిటిక్స్ ఏఐకి సొలానా సపోర్ట్ ఉంది. ఈ వాలిటిక్స్ ఏ క్రిప్టో ప్రాజెక్ట్లో జస్ట్ మనం ఈ వాలిటిక్స్ ఏ నోడ్ని యాడ్ చేసుకొని ఇక్కడ బార్ ఉంది చూసారు, ఈ బార్ని ఫుల్గా లాగేసి స్టార్ట్ ట్రైనింగ్ అనేది నొక్కేస్తే మనకి పాయింట్స్ అనేది మైన్ అవుతా ఉంది. ఈ ఎక్స్టెన్షన్ని జస్ట్ మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటే ఈ నోడ్ నుంచి మనకి పాయింట్స్ అనేది మైన్ అవుతూ ఉంటాయి. దాన్ని ఈ వాలిటిక్స్ ఏ క్రిప్టో ప్రాజెక్ట్లో మనం ఎలా జాయిన్ అవ్వాలి, ఈ నోడ్ అనేది మనం ఎలా యాడ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ లాగిన్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ప్లేస్టోర్ నుంచి కివీ బ్రౌజర్ కానీ మైసిస్ బ్రౌజర్ కానీ ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అనేది మైసిస్ బ్రౌజర్లో చేస్తున్నాను. దెన్ ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో వాళ్ళు మైసిస్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకోండి, మీకు బెటర్గా అర్థమవుతుంది. దెన్ నేను ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. జస్ట్ ఆ లింక్ని కాపీ చేసి మన మైసిస్ బ్రౌజర్లో సెర్చ్ చేస్తే మీకు ఇలా పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇది వాలిటిక్స్ ఏ నోడ్ యొక్క ఎక్స్టెన్షను. దాని ఇక్కడ యాడ్ టు క్రోమ్ ఉంది చూసారా, ఇక్కడ యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. జస్ట్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యాడ్ టు క్రోమ్ ప్లేస్లో రిమూవ్ ఫ్రమ్ ద క్రోమ్ అని చెప్పేసి పడుతుంది. అలా పడితే మీకు ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయినట్టు. జస్ట్ ఇక్కడ పైన ఈ ఎక్స్టెన్షన్ సింబల్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన దగ్గర ఉన్న ఎక్స్టెన్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఆ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. జస్ట్ ఇక్కడ కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేయగానే ఇన్వైట్ కోడ్ ఒకటి అడుగుతుంది. ఆ ఇన్వైట్ కోడ్ అనేది మన డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తాను. ఆ ఇన్వైట్ కోడ్ తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. తర్వాత ఎంటర్ కోడ్ మీద ప్రెస్ చేయండి. ఎంటర్ కోడ్ మీద ప్రెస్ చేయగానే మిమ్మల్ని ఫ్యాంటమ్ వాలెట్ కనెక్ట్ చేసుకోమని ఇలా సింబల్ చూపిస్తుంది. ఎవరి దగ్గర అయితే ఫ్యాంటమ్ వాలెట్ ఉందో ఫ్యాంటమ్ వాలెట్ మీద క్లిక్ చేసి ఫ్యాంటమ్ వాలెట్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దెన్ న్యూ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాంటమ్ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఫ్యాంటమ్ వాలెట్ క్రోమ్ ఎక్స్టెన్షన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇక్కడ ఫ్యాంటమ్ వాలెట్ ఉంది చూసారా, ఫ్యాంటమ్ వాలెట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఆ నోట్ యాడ్ చేసుకున్నట్టు దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయగానే మనకి ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోయి మనం ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకోవాలి. జస్ట్ ఇందాక మనం ఈ వాలిటిక్స్ ఏ ఎక్స్టెన్షన్ అలా ఓపెన్ చేసాము. జస్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్యాంటమ్ వాలెట్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ మీద నొక్కండి. న్యూ వాలెట్ మీద నొక్కగానే ఇక్కడ క్రియేట్ ఏ సీడ్ ఫ్రేజ్ వాలెట్ మీద నొక్కండి. తర్వాత మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఒక రికవరీ ఫ్రేజ్ వస్తుంది. దీన్ని ఐ సింబల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఉన్న వాట్స్ అనేది విజిబుల్ అవుతాయి. ఆ 12 వాట్స్ని మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ 12 వాట్స్ని మీరు జాగ్రత్తగా ఉంచుకుంటే నెక్స్ట్ మీరు ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ వాలెట్ని. మీ ఫండ్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఒకవేళ ఈ వాలెట్ అనేది డిస్కనెక్ట్ అయితే 12 వాట్స్ ద్వారా మనం వాలెట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఇది ఈ 12 వాట్స్ జాగ్రత్త. ఇంకంతే మీకు వాలెట్ అనేది క్రియేట్ అయిపోద్ది. క్రియేట్ అవ్వగానే వాలిటిక్స్ ఏ ఎక్స్టెన్షన్లోకి వస్తే ఇక్కడ మనకి కనెక్ట్ వాలెట్ దగ్గర ఇక్కడ ఫ్యాంటమ్ వాలెట్ పడుతుంది కదా, ఫ్యాంటమ్ వాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ పాస్వర్డ్ అడుగుతుంది. మీ ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి అన్లాక్ మీద క్లిక్ చేయండి. అన్లాక్ మీద క్లిక్ చేయగానే మనం ఫ్యాంటమ్ వాలెట్కి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది వాలిటిక్స్ ఏ దగ్గర నుంచి. దాన్ని ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత సైన్ ఇన్ మెసేజ్ ఒకటి వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా వాలెట్ అడ్రస్ అనేది కనెక్ట్ అయ్యి మనకి ఇలా నోడ్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న బార్ని ఫుల్గా లాగి స్టార్ట్ ట్రైనింగ్ మీద క్లిక్ చేస్తే మనకి మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ మనం దీంట్లో కొన్ని టాస్క్లు ఉంటాయి. ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టాస్క్లు అని కనబడుతుంది. ఆ టాస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు టాస్క్లు ఇలా కనబడుతుంది. జస్ట్ గో మీద క్లిక్ చేస్తే చాలు, మీరు ఫుల్గా టాస్క్లు కూడా కంప్లీట్ చేయగల. గో మీద క్లిక్ చేస్తే ఒక 60 సెకండ్స్ వరకు టాస్క్లు ఆటోమేటిక్గా అయ్యే కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాని మీద యారో మార్క్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు ఇక్కడ రివార్డ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ బాక్స్ సింబల్, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఏ డ్రాప్ టాస్క్లు అని చెప్పేసి ఉంటుంది. టాస్క్ల మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మీరు అక్కడ గో కొట్టారు కాబట్టి మీకు ఆల్రెడీ మీకు క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు క్లెయిమ్ చేసుకుంటే ఇలా టిక్ మార్క్స్ పడతాయి. ఇంకంతే వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు జస్ట్ ఆ బార్ని ఫుల్గా లాగి స్టార్ట్ ట్రైనింగ్ మీద నొక్కేసి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటే మనకి మైనింగ్ పాయింట్స్ అనేది ఎర్న్ అవుతూ ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ కోసం జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మామాస్. అలాగే మనం ఎర్నింగ్ అప్డేట్స్ కోసం జస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. ఇంకో మంచి క్రిప్టో ఎయిర్ డ్రాప్తో మీ ముందర ఉంటాను.